హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో దాని విధానం చూపిస్తాను. చాలా సింపుల్గా అవుతుంది, తొందరగా అవుతుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. 1 కేజీ టమాటాలతో చేశాను నేను. ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months 4 months వరకు అయినా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. నేను 1 కేజీ టమాటా తీసుకొని కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకున్నాను నేను. అవి కడిగి కొద్దిగా ఆరబెట్టి తూడ్చి ఆరబెట్టాను. 100 grams చింతపండు కూడా తీసుకున్నాను. ఇవి ఒక టమాటా 4 ముక్కలు కోసానండి నేను, మరి చిన్నగా కట్ చేయలేదు. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో టమాటాలు కట్ చేసుకున్నాం కదా మనము, అవి వేసాను. అసలు టమాటాకు వాటర్ అనేది ఉండొద్దు, చక్కగా తూడ్చుకోవాలి, లేకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. చూడండి, 1 కేజీకి నేను కొలతలతో చెప్తానండి. 100 grams చింతపండు తీసుకున్నాను నేను. అన్నీ దానికి ఉంటాయి కదా పుల్లలు గిన, అవన్నీ తీసేసాను, గింజలు మొత్తం తీసి ఇట్లా ఒలుచుకున్నాను. ఇవి 2 ఒకేసారి వేసి ఉడికించుకోవాలి. వీటిని మొత్తం కలుపుకొని ఒక 2 నుంచి 3 minutes మూత పెట్టాలి. తర్వాత మూత పెట్టకూడదు. ఫస్ట్ ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టి ఉడికించాలి. చూడండి, ఇట్లా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, కొద్దిగా వేడి అయింది కదా, వేడి కాగానే మూత తీసేయాలి. మళ్ళీ మూత పెడితే వాటర్ ఎక్కువ వస్తుంటుంది. నేను అందుకే స్టార్టింగ్లో ఒక 2 minutes పెట్టాను అంతే. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. వీటిని కొంచెం మెత్తగా ఉడకాలి. ఇవి మీడియం మంటలో పెట్టి ఉడికించాలి. చూడండి, ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అట్లే వదిలేయకూడదు, అడుగంటుతుంది. ఇట్లా మెత్తగా ఉడికింది కదండి, ఇంకా ఉడకాలి కాసేపు. ఆలోపు మనము వీటికి కావాల్సిన పొడులు మిక్సీ చేసుకుందాము. ముందుగా నేను ఒక ½ టీ స్పూన్ అంత మెంతులు తీసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను కేజీకి ఒక ½ టీ స్పూన్ తీసుకున్నాను మెంతులు. వీటిని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక 50 grams ఆవాలండి. ఆవాలు 50 grams సరిపోతుంది కేజీకి. చూడండి, ఇట్లా చక్కగా ఫ్రై చేసుకొని ఇవి కూడా చల్లారాలి పూర్తిగా. ఆలోపు ఇది ఉడుకుతుంది కదా, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఉడికించాలి. వీటిని ఎక్కువగా వాటర్ ఉండకుండా చూసుకోవాలి. ఇట్లా మధ్యలో ఇవి కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా, మెంతులు ఆవాలు, అవి పొడి చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసి మెత్తగా కాకుండా కొంచెం గరుకు ఉన్నా పర్లేదు, ఆవాలు మెంతులు కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనిలోనే కొన్ని ఒక 4 నుంచి 5 ఎల్లిపాయ గడ్డలండి. అవి పొట్టు తీసి వలుచుకున్నాను నేను. అవి చిన్న గిన్నెడైనాయి నాకు. చూడండి, ఇవి మరీ మెత్తగా రుబ్బకుండా ఒక్కసారి ఇట్లా అనాలండి. చూడండి, ఇప్పుడు ఇందులో ఇవి ఉడికిపోయినాయి కదా, ఇవి దించినాక నేను దీంట్లో 100 grams కారం వేసాను. దానికి సరిపడా ఉప్పు వేసాను నేను. ఆల్రెడీ ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను కాబట్టి 2 ఒకేసారి వేసిన నేను. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇది అంటే నేను కిందికి దించే కలుపుతున్నాను. కారము, పసుపు, టమాటాలు ఈ 2 కలిపి అట్లాగే మనము పొడి చేసుకున్నది ఉంది కదా, ఆవాల పొడి, మెంతి పొడి, ఎల్లిగడ్డ, అది కూడా వేసుకోవాలి. తర్వాత ఇవి ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. వీటిని చల్లగా అయ్యాక మిక్సీ చేయండి, వేడి మీద చేయకూడదు. చూడండి, ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇట్లా మొత్తము ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని మళ్ళీ రిటర్న్ కడాయిలోకి వేసుకోవాలి. అలాగే దీంట్లో
మనము ముందుగా పొడి చేసుకుంది ఒక్కసారి వేసి మిక్సీ ఇట్లా అనేసి మళ్ళీ ఇందులో కలిపేసాను నేను కడాయిలో అంతా ఒకే దగ్గర కలిపేసాను. ఎందుకంటే సరిగ్గా కలుస్తుందో లేదని లాస్ట్లో కొంచెం పచ్చడిలోనే కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ అన్న. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి టమాటా పచ్చడికి, చాలా ఆయిల్ పడుతుంది. దీంట్లో ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. అట్లాగే కొంచెం పోపులో మినప్పప్పు, శనగపప్పు వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను వేసాను. చూడండి ఇలా ఫ్రై అయ్యాక వీటిలో ఎండుమిర్చి, పోపులో ఎండుమిర్చి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయ్యాక చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి కదా. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, గుక్కడి కరివేపాకు వేసుకున్నాను నేను. కరివేపాకు కూడా ముందుగా కడిగి నేను ఆరబెట్టుకున్నాను తడి లేకుండా. ఈ పోపు అంతా దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తము. ఆయిల్ మాత్రం ఎక్కువనే పడుతుందండి దీనికి. మనం పచ్చడి అంతా కలిపినాక ఆయిల్ ఇట్లా కనిపించాలి. అలా అయితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం కలపడానికి టైం పడుతుంది. చక్కగా మొత్తం కలిసేలాగా కలపాలి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు ఇష్టంగా తిన్నారు. చూడండి ఇట్లా ఆయిల్ కనిపించాలి మొత్తం కలిపినాక. ఇది మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 1 మంత్ వరకైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 3-4 మంత్స్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.